నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా హెల్తీగా త్వరగా తయారయ్యే కిచిడి ప్రీమిక్స్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇది బిజీ లైఫ్లో ఉన్నవారికి, హాస్టల్ స్టూడెంట్స్కి, ట్రావెల్ చేసేవారికి చాలా ఉపయోగపడే రెడీ మిక్స్. ఓకే, ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. మూంగ్ దాల్, తూర్ దాల్, చాన్ దాల్, అలాగే మసూర్ దాల్, అలాగే పెసరపప్పుని కూడా తీసుకొని ఇలా ఒక్కొక్క బౌల్ అనేది ఇందులోకి వేసేసి 2 సార్లు బాగా వాష్ చేయాలండి. ఈ పప్పులన్నిటిని ఇలా వాష్ చేసిన తర్వాత మంచిగా డ్రై చేసుకోవాలి. సోక్ చేయకుండా జస్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి వేసేసి మంచిగా ఫ్యాన్ కింద కానీ మీరు ఆ ఇది వాటర్ అంతా డ్రై చేయొచ్చండి. లేకుంటే కొద్దిసేపు ఎండలో అయినా ఉంచి డ్రై చేసేయచ్చు. ఈ కిచిడి అనేది చాలా త్వరగా అయిపోతుందండి. ఇది చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారం. ముఖ్యంగా ఇండియా అంతటా ఇది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదండి. ఇందులోకి మీరు డ్రై చేసిన వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. లేకుంటే ఎలాగో కుక్కర్లో వేసి మనం విజిల్ రప్పిస్తాం కదా, అప్పుడు మీరు వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి వేసేసి విజిల్ కూడా రప్పియచ్చు. ఇలా అంతా డ్రై చేసుకున్న తర్వాత దీనికి మనం ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక మిక్సీ జార్లో కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం. మీరు కొద్దిగా హాట్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ ఉడికించిన ఈ పోహా అనేది ఇది కిచిడి అనేది రెడీ అయిపోతుందండి. ఈ ప్రీమిక్స్ అనేది ఉంటే వంట సమయం 50% వరకు తగ్గుతుందండి. ఇది వంటలో అనుభవం లేకపోయినా సులభంగా తయారు చేయొచ్చండి. స్టూడెంట్స్, బ్యాచులర్స్కి చాలా ఉపయోగకరం. ఈ డ్రై మిక్స్ కాబట్టి సరైన విధంగా నిలువ చేస్తే వారాల పాటు నిల్వ ఉంటుందండి. అలాగే బయట కొనగల చేస్తే రెడీ ఫుడ్స్ కంటే ఇంట్లో తయారు చేసే ప్రీమిక్స్ తక్కువ ఖర్చుతో ఉంటుంది. అలాగే ఇంట్లో తయారు చేస్తే శుభ్రత, నాణ్యత మీద పూర్తి నియంత్రణ ఉంటుంది. మసాలాలు, ఉప్పు, కారం, డ్రై వెజిటేబుల్స్ మన రుచికి ఎంతో అనుగుణంగా మార్చుకోవచ్చు. తక్కువ నూనెతో మంచి పదార్థాలతో తయారు చేస్తే ఇది ఆరోగ్యకరమైన ఇన్స్టంట్ ఫుడ్ అవుతుంది. ప్రీమిక్స్లకు మంచి ఇది ఉందండి. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడంతా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఈ సువాసన అనేది వచ్చినప్పుడు ఆ పప్పులు అనేది ఫ్రై అయినాయని అర్థం. ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక టైట్ కంటైనర్ బాక్స్లో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే 3 months వరకు ఉంటాయండి. అలాగే బయట పెడితే 1 month దాకా ఉంటుంది. ఇలాగా నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 tablespoon దాకా గీ అనేది యాడ్ చేస్తున్నానండి. గీ అనేది యాడ్ చేసి ఇందులోకి రెడ్ చిల్లీ, జీలకర్ర, అలాగే మస్టర్డ్ సీడ్స్ని వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. మీరు ఇక్కడ డ్రై కరివేపాకు ఉంటే డ్రై వేయచ్చు, లేకుంటే పచ్చిదే వేసేసి అది బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. అది డ్రైగా అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుంటే అప్పుడు తడి అనేది ఉండదు కరివేపాకులో. అప్పుడు పౌడర్ అంటే స్టోర్ చేసే ఇది టైం కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు మనం నిల్వ ఉంచేది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టిన కిచిడి ప్రీమిక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి వేసేసి మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఒక 5 minutes దాకా. ప్రీమిక్స్ అంటే కేవలం సౌలభ్యమే మాత్రం కాదండి. ఇది సమయం, డబ్బు, శ్రమ అన్నీ ఆదా చేసే స్మార్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పచ్చు. మీరు కూడా ఇంట్లో ప్రీమిక్స్ తయారు చేసి ట్రై చేసి చూడండి. ఇలా రెడీ అయిన ప్రీమిక్స్ని ఒక కుక్కర్లో వేసేసి 1 విజిల్ 2 విజిల్స్ రప్పిస్తే చాలండి. అలాగే మీరు పాత్రలో ఉడికిస్తానంటే 10 to 15 minutes ఉడికించినా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఈ కిచిడి అనేది. ఇప్పుడు చూసేద్దాం రండి ప్రాసెస్. ఒక కుక్కర్లో వేసి మీరు క్వాంటిటీ ఎంత కావాలో అంత క్వాంటిటీని మాత్రం తెలుసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసేసి తర్వాత మనం విజిల్ రప్పిస్తే చాలండి. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా ఒక గ్లాస్ కంటైనర్ జార్లో ఇలా స్టోర్ చేసుకుంటే 3 months దాకా వస్తుంది.
మనం ఈ పప్పును తప్పనిసరిగా లైట్‌గానే వేయించాలండి. ఎక్కువ రోస్ట్ చేసేస్తే బ్లాక్ స్మెల్ లాగా అంత టేస్ట్ అనేది బాగుండదండి. తర్వాత ఎయిర్ టైటర్ డబ్బాలో ఉంచి చల్లని ప్రదేశాల్లో అంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే తేమ దూరంగా ఉంటుంది. ఒక కప్పు ప్రీమిక్స్ అనేది తీసుకొని వేడి నీళ్ళు వేసేయండి. తర్వాత మీకు కావాలంటే నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపితే రుచికరమైన పోహ రెడీ అయిపోతుందండి. అలాగే కొద్దిగా మీరు ఇంకా టేస్టీగా కావాలంటే కొద్దిగా బఠానీని కూడా వేసేయండి. అప్పుడు ఇంకా టేస్ట్ అది మనం ఎప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తుంటామో అలాంటి టేస్ట్ వస్తుందండి. మీరు చూస్తున్నారు కదండీ! అలాగే ఇంకొకటి ఇన్‌స్టంట్‌గా పోహా ప్రీమిక్స్‌ని ఎలా తయారు చేయాలో అనేది కూడా చూసేద్దాం రండి ఇప్పుడు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్‌ని చూపిస్తున్నానండి. కరివేపాకు, కొత్తిమీర, పోహ అలాగే గ్రీన్ చిల్లీ, రుచికి సరిపడా ఉప్పుని తీసుకుంటున్నాను. ఇక్కడ నేనొచ్చేసి 2 కప్పుల దాకా పోహ అనేది తీసుకుంటున్నానండి. కొద్దిగా తిక్కుండే పోహానే తీసుకున్నాను నేనిక్కడ. దీన్ని మంచిగా ఫ్రై చేయాలి. డ్రై రోస్ట్ చేయాలండి. అది మనం ఇది ప్రెస్ చేస్తే కరకరలాడే సౌండ్ రావాలి. అంతవరకు మనం ఫ్రై చేసుకుంటే చాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అలా వస్తే చాలు. ఇలా వచ్చిన పోహాని మనం ఒక సెపరేట్ బౌల్‌లో తీసుకొనేసేసి తర్వాత దానికి కావాల్సిన వేరే పదార్థాల్ని వేయించుకుందాం రండి. నేనిక్కడ ఇదే ప్యాన్‌లోని 2 టేబుల్ స్పూన్ దాకా ఘీ అనేది తీసుకుంటున్నానండి. మీరు ఘీ అయినా యూజ్ చేయొచ్చు. అలాగే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నేనిక్కడ వేరుశెనగల్ని తీసుకొని ఇందులోకి వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నానండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగా పల్లీల టేస్ట్ క్రిస్పీగా ఉంటుందండి. మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కొద్దిగా కూడా మెత్తబడదు. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని ఒక సపరేట్ బౌల్‌లో అనేది తీసుకుందామండి. అదే ఘీలోని మనం ఇక్కడ గ్రీన్ మిర్చిని వేసేస్తున్నాను. ఇది బాగా డ్రై రోస్ట్ అవ్వాలండి. అప్పుడు ఆ టేస్ట్ అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ గ్రీన్ మిర్చి ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు తడి లేకుండా మీరు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆ పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్‌ని వేసేస్తున్నాను. అలాగే దీనికి 1 టేబుల్ స్పూన్ దాకా టర్మరిక్ పౌడర్‌ని కూడా వేసేసి మంచిగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరని కూడా వేసేసి మంచిగా డ్రై రోస్ట్ చేయాలి. ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే పోహాని ఫ్రై చేసామో ఆ పోహాని ఇందులోకి వేసేద్దాం. ఆ పోహాని వేసేసి ఇలా మంచిగా కలుపుకుందామండి. ఇది ఎయిర్ టైటర్ కంటైనర్‌లో ఉంచితే ఇది తేమ లేకుండా చూసుకోవాలండి. 2-3 వారాలు సులభంగా నిల్వ ఉంటుంది బయటైతే. అదే మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ దాకా ఉంటుందండి. అలాగే తక్కువ నూనెతో ఆరోగ్యకరమైన వంట అని చెప్పొచ్చు. జీలకర్ర జీర్ణానికి ఎంతో ఉపయోగపడుతుంది. త్వరగా రెడీ అవుతుంది. ఇది పిల్లలకు, పెద్దలకు అందరికీ అనుకూలంగా ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి. ట్రావెల్ చేసేటప్పుడు కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక బౌల్‌లో ఈ ప్రీమిక్స్‌ని అనేది తీసుకొని కొద్దిగా హాట్ వాటర్ చేసేసి 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తే ఆ పోహ అనేది ఉడికిపోతుందండి. ఎంత బాగుంటుందండి టేస్టీగా. మనం ఫ్రెష్‌గా చేసుకున్నప్పుడు ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుందండి దీనికి కూడా. తర్వాత మీరు కొద్దిగా నిమ్మరసాన్ని కానీ లేకుంటే ఆనియన్‌ని చిన్న చిన్నగా కట్ చేసి కొద్దిగా క్యారెట్‌ని కూడా తురిమేసుకున్నా కూడా ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఇదయ్యిందో అనేసేసి. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది ఈ పోహా అనేది. ఇలా చాలా సులభంగా ఇంట్లోనే పోహా ప్రీమిక్స్ తయారు చేసుకుని ఎప్పుడైనా హాట్ పోహా ఆస్వాదించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.